ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించుచూ ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా రాజా. ఈ దినమున దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరి మీదకి నీ కరుణగల హస్తాన్ని చాపండి. నీవే నీ బిడ్డలతో ముఖాముఖిగా మాట్లాడండి. నీ దాస్తుని ఆత్మతో, శక్తితో, బలముతో నింపండి. దేవుని వాక్యములోని అభిషేకంతో నింపి అయ్యా నీ సిలువ చాటున నీ దాసుని మరుగుపరిచి నీవే వాడుకొనమని, వింటున్న ప్రతి బిడ్డలో ఒక బలమైన గొప్ప కార్యం జరిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి దీవెనలను, మేళ్లను, ఆశీర్వాదములను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు టీవీ ప్రోగ్రామ్స్ మరియు యూట్యూబ్ ఛానల్లో ఈ వర్తమానం వింటున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు పేరుతో శుభాభివందనములు. రైట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఒక చక్కటి అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. ఏంటి ఈ మాట? ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి బిడ్డకు భూమి మీద బ్రతుకు దినములల్లా ఒక అద్భుతమైన ధైర్యము కావాలి అంటే ఆ ధైర్యము ఎలాగ వస్తుంది, ఆ ధైర్యం ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలు ఎలాగ ఉంటాయో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటే మనమందరం కూడా జాగ్రత్తగా విని మనం కూడా అటువంటి జీవితాన్ని జీవించాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం వెళ్దాం. 1 యోహాను 3వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదు. ఈ మాటలో దేవుని శక్తి వర్ణనాతీతంగా పనిచేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుందండి ఏంటి అంటే మన హృదయములో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయని యెడల దేవుని ఎదుట మనము నిజముగా ధైర్యము కలిగిన వారిగా ఉంటామని బైబిల్లో రాయబడిందండి. కాబట్టి మన జీవితంలో గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్నటువంటి మనస్సాక్షి, అది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప గిఫ్ట్, ఒక గొప్ప వరము. అది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం అండి. అది మనల్ని కంట్రోల్ చేస్తూ నడిపిస్తూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క మనస్సాక్షి మనల్ని కంట్రోల్ చేస్తూ నడిపిస్తుంటుంది. ఆ మనస్సాక్షి దేని మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే దేవుని గ్రంథం అంతటి మీదను, దేవుని వాక్యములన్నిటి మీదను, దేవుని వాగ్దానములన్నిటి మీదను ఆధారపడి ఆ మనస్సాక్షి పనిచేస్తుంది. ఆ మనస్సాక్షి చెప్తుంది, ప్రియమైన బిడ్డలారా, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అని ఆ మనస్సాక్షి మనకు హెచ్చరిక చేసినప్పుడు ఆ మనస్సాక్షి మాట విని మనము మన పద్ధతులను మార్చుకున్నట్లయితే, ఆ మనస్సాక్షి మాట విని మన పద్ధతులను దేవుని వైపు తిప్పుకున్నట్లయితే, ఆ మనస్సాక్షి మాట విని ఈ లోక సంబంధమైన వ్యర్థతను మనము విడిచిపెట్టినట్లయితే, నిన్ను కంట్రోల్ చేసి నిన్ను నడిపిస్తూ నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లేటువంటి నీ మనస్సాక్షి, నీలో ఉన్నటువంటి మనస్సాక్షి, నువ్వు ఆ మనస్సాక్షికి లోబడి నువ్వు నీ జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో బలిపీఠము దగ్గర మోకాలేసినప్పుడు, దేవునితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ మనస్సాక్షి నీకు చెప్తూ ఉంటుంది యు ఆర్ కరెక్ట్ కాదు అని. ఈ రెండు విషయాల్లో నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకుండా ఉన్నట్లయితే చప్పట్లు కొట్టి దేవుని కనపడతామా? నువ్వు కరెక్ట్ అయిన వేలో అడుగులు వేస్తున్నావు. రెండో మాట చెప్తున్నా, నువ్వు దీవించబడబోతున్నావు. మూడో మాట చెప్తున్నా, నీ ఎదుట శత్రువు ఎన్నటికీ కూడా నిలబడు. కారణము ఏంటి అంటే నీ మనస్సాక్షి నీకు చెప్తుంది నువ్వు దేవునితో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉన్నావు, నీ జీవితం వేరుగా ఉంటుంది, నీ మాట వేరుగా ఉంటుంది, నీవు సాతాను మాట వినలేదు అని నీవు దేవుని వాక్యానుసారంగా ఉన్నావు కాబట్టి నీ జీవితంలో ఘన విజయాన్ని నువ్వు పొందుకోబోతున్నావని ఆ మనస్సాక్షి నీకు చెబుతూ ఉంటుంది.
ఉంటుంది. ఆ మనస్సాక్షి మాట నువ్వు విన్నట్లయితే ఆ మనస్సాక్షి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చెయ్యని వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవునితో ఒక మంచి సత్సంబంధం కలిగిన వ్యక్తిగా ఉంటావు. రెండోది, దేవుని సన్నిధిలో ధైర్యం కలిగిన వ్యక్తిగా ఉంటావండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ నీ మనస్సాక్షి కరెక్ట్ లేకపోతే దేవునితో నువ్వు మంచి జీవితాన్ని జీవించలేవు. మళ్ళీ నేను మీతో ఒక మాట మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నానండి. ఈ వర్తమానం వింటూ ఉన్నప్పుడు ఒకవేళ నీ మనస్సాక్షి కరెక్ట్గా లేకపోతే ఇప్పటికిప్పుడే నీ మనస్సాక్షి నువ్వు సరిచేసుకున్నట్లయితే తిరిగి నీ ఆత్మీయ జీవితంలో దేవునితో కలిసి ఒక అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ నువ్వు ముందుకు సాగడం జరుగుతుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకే నీ మనస్సాక్షి నీ జీవితంలో ఎప్పుడైతే నీ మీద నేరారోపణ చేయకుండా ఉంటుందో దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని ఎదుట ధైర్యము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకే నీ జీవితంలో ధైర్యము కావాలి అంటే నీ మనస్సాక్షి మాట నువ్వు లోబడాలి. నీ మనస్సాక్షి దేవుడి వాక్యానుసారంగా నిన్ను నడిపించినప్పుడు ఆ నడుచుటకు నువ్వు సిద్ధమైన వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు ధన్యుడివు, ధన్యురాలువు. రెండో మాట చెప్పమంటవా, నువ్వు ధైర్యము కలిగిన వ్యక్తివండి. ఒకవేళ నీ మనస్సాక్షిని కరెక్ట్ అయిన వేలో నడిపించకుండా ఆ మనస్సాక్షిని నువ్వు మోసపుచ్చి నీకు ఇష్టమైన మార్గంలో నువ్వు వెళ్ళినట్లయితే నీలో భీతి, భయము కలుగుతుంది. అంటే నీ జీవితంలో ఎక్కడో తేడా కొడుతుంది. రాండి, దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన చక్కటి మాటను నేను మీకు చూపిస్తాను. ఈ మాట ద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని రగిలించుకొని భూమి మీద దేవుని కొరకు శక్తివంతమైన వ్యక్తులుగా, బలమైన వ్యక్తులుగా మార్చబడి, మళ్ళీ చెప్తున్నాను, పిరికి స్పిరిట్ని మీలో నుంచి బయటికి పంపించుకొని దేవుడి చిత్తం చేసే బిడ్డలుగా ఉండాలని ఒక దైవజనుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రియమైన బిడ్డలారా, రైట్, దేవుని ఎదుట మన మనస్సాక్షి మంచిదైతే అంత శక్తివంతమైన వ్యక్తులుగా మనం ఉంటామా అంటే 100% ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, అది ఎలా సాధ్యమో రాండి చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22-23. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ఆమె చెప్దామా, ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, సాధారణంగా ఒక వ్యక్తి సింహాన్ని చూస్తే భయపడతారండి. కానీ దానియేలు జీవితంలో ఏంటి అంటే ఒక గ్రేట్ అయిన అద్భుతం ఏంటంటే, ఒక అద్భుతమైనటువంటి కార్యము అతని జీవితంలో ఏంటి అంటే, సింహము బోనలో దానియేలుని వేస్తానన్నా కూడా భయపడలేదండి. ఇది ఎంత గొప్ప ఆశ్చర్యం అండి, ఎంత గొప్ప అద్భుతం అండి, ఎంత గొప్ప గ్రేట్ అయినటువంటి మాట అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకుంటున్నానంటే, సింహములను చూచినప్పుడు ఒక వ్యక్తి భయపడలేదు అంటే ఆ వ్యక్తి దేవునితో ఉన్నాడు, దేవునితో ఒక మంచి జీవితాన్ని, దేవునితో ఒక మంచి కనెక్షన్ కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని ఎదుట ఆ వ్యక్తి నిర్దోషిగా ఉన్నాడు. కాబట్టి సింహము గురించి అంతగా థింక్ చేయలేదు. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట చూడండి, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, చాలా అద్భుతాన్ని కలిగిస్తుందండి. చూడండి ఈ మాట, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక. అందుకే మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అంటే దేవుని సన్నిధిలో నిర్దోషిగా ఉంటాడండి. నిర్దోషిగా అంటే దేవుని దృష్టికి మనం నిర్దోషిగా కనబడితే మన జీవితంలో ఏం జరుగుతుందంటే దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోర్లను మూయించెను. దేవుని దూతలు వచ్చాయంట. ఎక్కడికి వచ్చాయి దేవుని దూతలు అంటే దానియేలు దగ్గరికి ఎతుకుతూ దానియేలు ఏ సింహపు బోనులో పడ్డాడో ఆ బోనులోనికి వచ్చాయి. ఆ బోనులోకి వచ్చి ఆ సింహములు ఆ దానియేలుని చంపేసి తిని హాయిగా ఉంటాయి అనుకున్నారు. పగ దానియేలు మీద ఎంతోమంది పగ తీర్చుకోవాలనుకున్నారు, ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. కానీ దానియేలు దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు. దేవుని దృష్టిలో మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా తను తాను కాపాడుకున్నాడు. ఈ అద్భుతము ఆ వ్యక్తి జీవితంలో దేవుడు చూచి తన దూతను పంపించి ఆ సింహపు నోర్లను మూయించాడంట. ఆమెన్ చెప్దామా, హల్లెలూయా. ఇంకా చెప్పాలి అంటే ప్రియమైన బిడ్డలారా, దానియేలు జీవితంలో దేవుడితో ఒక మంచి సత్సంబంధం లేకపోతే ఆ సింహాన్ని చూచి భయపడేవాడు, ఆ సింహాన్ని చూచి బొంకేవాడు, ఆ సింహపు బోనులో పడి పడక తలిగే హార్ట్ అటాక్తో చచ్చిపోయేవాడండి. ఈరోజు అనేక మంది మనం చూస్తున్నాం. కరోనా వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా జ్వరం వస్తేనే ఇక
టెస్ట్ అనే కొద్దీ చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది అండి. ఎందుకు తెలుసా? చావు భయము. ఎందుకు తెలుసా? నిజముగా చనిపోతే నేను పరలోకంలో ఉంచాను, ఈ భూమి మీద దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నాతో ఉంది కాబట్టి, జీవ మరణములు దేవుని వశం కాబట్టి, నేను జీవించిన జీవితానికి ప్రతిఫలంగా నాకు దేవుడు ఆయుష్ ఇస్తాడని విశ్వాసము లేక, నమ్మకము లేక, రెండవది ఒక మంచి సమర్పణ కలిగిన వ్యక్తులుగా వారు లేక, వారి జీవితంలో వ్యాధి రాగతలికే టెస్ట్ అన్న కొద్దీ పోయిన వాళ్ళు ఎంతోమంది. కరోనాలో భయపడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కరోనా రాకుండా కూడా భయపడి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నారంటే, నీవి భూమి మీద బ్రతుకు దినములల్లా నీకు ధైర్యం కావాలి, నీకు గొప్ప అద్భుతమైన స్టామినా కావాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఎదుట నిర్దోషత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే నీ మనస్సాక్షి నువ్వు చూసుకోవాలి. ప్రతిదినము నేను కరెక్ట్గా దేవునితో ఉన్నానా లేదా, నా మనస్సాక్షి కరెక్ట్గా ఉందా లేదా నిన్ను పరీక్షించుకొని దేవుడి దృష్టిలో నువ్వు నిర్దోషిగా ఉన్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు తన దూతను పంపించి నీకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధానైనా తొలగిస్తాడు. అద్భుతం చెప్పమంటారా ప్రియమైన బిడ్డలారా? నువ్వు దేనికి కూడా నీ జీవితంలో భయపడవు. ఎందుకు భయపడవు తెలుసా? దేవునికి భయపడుతున్నావు కాబట్టి ఇక దేనికి కూడా భయపడవండి. ఎందుకంటే అంత ధైర్యం దేవాది దేవుడు నీకు అంత ధైర్యం ఇస్తాడు ప్రియమైన బిడ్డలారా. అందుకే దేవునితో నీ జీవితం ఎలా ఉండాలంటే, దేవుని ఎదుట నీ జీవితము మంచి మనస్సాక్షి కలిగినదై దేవుడి చిత్తము చేటుకు నువ్వు అప్పగించుకున్న వ్యక్తివైతే దేవుడి శక్తిని చూచే వ్యక్తిగా ఉంటావు, దేవుడి కార్యాలను ప్రపంచానికి చూపించే వ్యక్తిగా ఉంటావు, దేవుడి యొక్క చిత్తములో నువ్వు నిలబడిన వ్యక్తిగా నువ్వు ఉంటావండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని చిత్తంలో నిలబడాలి అన్నా కూడా నీ జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులు వచ్చినా కూడా వాటి నుంచి దేవుడు విడిపిస్తాడనేటువంటి ఆ ధీమా, ఆ ధైర్యం నీకు కావాలి అంటే నీ మనస్సాక్షి దేవునితో ఒక మంచి మనస్సాక్షిగా ఉంటూ నేరారోపణ చేయకుండా, దేవుడు నిన్ను చూచి నీ మీద నేరారోపణ చేయకుండా నిన్ను నీవు బ్రతుకు దినములలా సరి చేసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నిజముగా నువ్వు ధన్యురాలివి ప్రియమైన బిడ్డలారా. దానియేలు జీవితంలో జరిగింది ఏంటంటే అదే, దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, దానియేలుని సింహపు బొండులో వేసినప్పుడు దేవుడు దానియేలు యొక్క నిర్దోషత్వమును చూచి ఒక దూతను పంపించాడంట ఆ సింహపు నోర్లను మూయించేదానికి. ప్రియమైన బిడ్డలారా, ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి, ఎంత గొప్ప ఆశ్చర్యమైన మాట ప్రియమైన బిడ్డలారా. నీ జీవితంలో గమనించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు దేవునితో ఒక మంచి సత్సంబంధాన్ని కలిగినట్లయితే దేవుడు నీ జీవితంలో నీకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధాన్నైనా కూడా లయపరచగలడు అనే మాట నేను మీతో పంచుకుంటున్నాను ప్రియమైన బిడ్డలారా. దేవుని దూతలు అందరి దగ్గరికి రావు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు నిన్ను గొప్ప బలశాలిగా చేసి నిన్ను అంచెలంచెలుగా దీవించాలంటే దేవుడి దృష్టి నీ వైపుకు మళ్ళినట్లుగా నీవు దేవుడి వాక్యానుసారంగా జీవించి దేవుడి దృష్టిలో నిర్దోషత్వం కలిగిన వ్యక్తిగా, దేవుడి వాక్యానుసారమైన జీవితం జీవించేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఈ భూమి మీద నువ్వు జీవించినట్లయితే దేవుని కార్యాలను ఖచ్చితంగా నీ తరములో నీ కండ్లారా చూడగలవు ప్రియమైన బిడ్డలారా. నీ తరములో నీవు కండ్లారా చూడగలవు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవునితో నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తివైతే దేవుని కార్యాలను నువ్వు చూస్తావు. దానియేలు జీవితంలో దేవునితో మంచి మనస్సాక్షి కలిగాడు. ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు తన జీవితాన్ని తను సరిచేసుకుంటున్నాడు, ప్రతిరోజు దేవునితో నేను నడుస్తున్నానా లేదా అని తన జీవితంలో తన భయముతో ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా, దేవుడు నన్ను ఎప్పుడు చూచినా కూడా దానియేలు భూమి మీద ఎలా బ్రతుకుతున్నాడు అనేది, దేవుడు నన్ను ఎప్పుడు చూసినా కూడా నేను నిర్దోషిగా బ్రతకాలని తీర్మానం తీసుకున్నాడు. ఆ నిర్దోషత్వం ఒక వ్యక్తి జీవితంలోకి రావాలి అంటే దేవుడి ఆజ్ఞల చొప్పున జీవించినప్పుడే నిర్దోషురాలుగా మార్చబడతావు. ఇది ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. లేదా అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు నేను నిర్దోషి అని తీర్పు తీర్చాలి అంటే దేవుడి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ఒక సిద్ధమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. మళ్ళీ చెప్తున్నా వినండి, ఇది ఒక రోజుతో వచ్చేది కాదు. నీ జీవితకాలమంతా ప్రతి దినము నువ్వు చూచుకుంటూ దేవునికి భయపడుతూ, దేవునికి లోబడుతూ, దేవుని వాక్యానుసారంగా జీవించటకు, దేవుని ఆజ్ఞలు పాటించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో దైవిక భీకరమైన కార్యాలు జరగడం స్టార్ట్ అవుతాయి ప్రియమైన బిడ్డలారా. రైట్. అయితే నేను ఇందాక నిర్దోషత్వము గురించి నేను నీతో మాట్లాడాను కదా.
దేవుని వాక్యంలో ఒక వ్యక్తి నిర్దోషిగా ఎలా మార్చబడతాడో తెలుసుకొని మన హృదయాలను, మన జీవితాలను దేవుని సన్నిధిలో సరిచేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధలుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఆమేన్ చెప్దామా? ఎవరు వీళ్ళిద్దరూ లూకాసు వార్తలో అంటే ప్రియమైన బిడ్డలారా, జకర్యా, ఎలిజబెత్. వారి జీవితంలో ఒక బలమైన తీర్మానం తీసుకున్నారండి. ఏంటి ఆ బలమైన తీర్మానం అంటే, మనం ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తే ఆ మన ఇష్టానుసారమైన జీవితాన్ని బట్టి మనం ఎన్నో శాపాలు, నష్టాలు, లేమి, దరిద్రత పొందుకుంటాము. అంతేకాదు కానీ దేవుడు రెక్కల నుంచి మనం బయటకు వచ్చిన వారం ఉంటాం. అంతేకాదు కానీ మహోన్నతుని చాటున నివసించకుండా మనకిష్టమైన వైపుగా వెళ్ళి పడరాని పాటలు ఎన్నో భూమి మీద పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని వారు ముందుగానే జాగ్రత్త కలిగారండి. అందుకే వారిద్దరు భార్యాభర్త కలిసి తీసుకున్న ఒక అద్భుతమైన తీర్మానం, ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్ణయం ఏంటి అంటే ప్రియమైన చూడండి 6వ వచనంలో 1:6 ఉంటుంది లూకాసు వార్త. వీరిద్దరు ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు. ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున, ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున. ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. నీ జీవిత కాలం అంతా కూడా నీవు దేవుని దృష్టిలో నిర్దోషత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని ఎదుట అంట దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో అలాంటి జీవితము జీవించాలని ఒక బలమైన తీర్మానం తీసుకుంటావో దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, న్యాయ విధుల చొప్పున నిరపరాధలుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులమై ఉంటరి. చూడండి, ఆమె మనుషుల దృష్టికి కాదంట, దేవుని దృష్టికి. అలా దేవుడి మార్గములలో నడుచుకుంటూ దేవుని దృష్టికి నిరపరాధులుగా. ఆమెన్, హల్లెలూయా. ఈ మాటలో లోతైన మాట ఏంటంటే, నువ్వు బాగా పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలి అంటే, దేవుడు నిరపరాధులను ఎంతో ప్రేమిస్తాడండి. దేవునికి భయపడే వాళ్ళు ప్రతిరోజు తన్ను తాను జాగ్రత్త పరుచుకొని వారి చేతులు దేవుని వైపు ఎత్తినప్పుడు దేవుడు ఆ చేతులతో ఏం చేస్తావో చూస్తాడు. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా తమను తాము కాపాడుకుంటూ దేవునికి విరోధమైన పనులు ఏవి కూడా చేయరు. అందుకే ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తుల యొక్క జీవితంలో జరిగే గ్రేట్ అండ్ బలమైన గొప్ప కార్యం ఏంటి తెలుసా? వాళ్ళు దేవుడి వాక్యానుసారంగా జీవించి ఆజ్ఞలను పాటిస్తూ న్యాయ విధుల చొప్పున అడుగులు వేస్తూ దేవుని దృష్టికి నిరపరాధులై ఉంటారు. ఆమెన్ చెప్దామా? హల్లెలూయా. అందుకే దేవునితో వారు నడిచే జీవితాన్ని బట్టి దేవుడు వారి పక్షాన బలమైన గొప్ప కార్యాలు చేస్తాడండి. మామూలు కార్యాలు కాదే కాదు. ప్రియమైన చూడండి, ఈ జకర్యా, ఎలిజబెత్ దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున దేవుడి దృష్టికి నిరపరాధులుగా నడుచుకుంటూ ఉంటే వీరి గర్భములో దేవుడు ఏమిచ్చాడు తెలుసా అండి? యోహాను ప్రవక్తను దేవుడు వీరికి అనుగ్రహించాడు. ప్రియమైన బిడ్డలారా, చెవులు కొట్టి దేవుని కనపడదామా? కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో దేవునితో ఒక మంచి సంబంధాన్ని మనము కలిగి ఎప్పుడైతే మన మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి కాకుండా దేవుడు వాక్యానుసారంగా జీవించుటకు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా మనము దేవునితో నడిచినట్లయితే దేవుని యొక్క గొప్ప భీకరమైనటువంటి కార్యాలను తప్పక మనము చూస్తామని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మనము మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఉన్నప్పుడే దేవుని కార్యాలు కూడా మన జీవితంలో బలమైన, ఘనమైన, అద్భుతమైన రీతిలో జరుగుతాయి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి దేవుని దృష్టిలో మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా మనం లేకపోతే దేవుని దృష్టి మన వైపు మళ్ళదు. మనం నిర్దోషులుగా ఎలాగా మార్చబడతాము అంటే దేవుడి వాక్యానుసారంగా జీవించినప్పుడే దేవుడి దృష్టికి నిర్దోషంగా మనం మార్చబడతాం ప్రియమైన బిడ్డలారా. ఒక అద్భుతమైన మాట నేను మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నా. చూద్దాం రండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లా జరిపించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాకు ప్రార్థించెను. హిజ్కియా జీవితంలో ఒక మరణకరమైన రోగం వచ్చింది ప్రియమైన బిడ్డలారా.
కానీ హిజ్కియా తన జీవితంలో ఆలోచన చేస్తాడు, ఏంటి నా మీదికి ఈ శాపం ఏలుబడవుతుంది అంటే నేను ఏం తప్పిదం చేశాను, ఏం పాపం చేశాను? నేను దేవుని ఆజ్ఞలకు విరోధంగా జీవించినట్లయితే నేను శపితమైన వ్యక్తిగా మార్చబడతా, చెడ్డవాడిగా మార్చబడతా. దేవునికి విరోధమైనవన్నీ కూడా, దేవుని ఆజ్ఞలకు విరోధంగా జీవించి దేవునికి విరోధమైనవి చేసి నా మనస్సాక్షిని పాడు చేసుకుంటా, నా శరీరాన్ని పాడు చేసుకుంటా. అప్పుడే వ్యాధి, రోగం, లేమి, దరిద్రత, చెడ్డ పేరు ఇవన్నీ కూడా నా మీదకి వస్తాయి కదా అని హిజ్కియా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి తన జీవితంలో ఒక చక్కటి మంచి జీవితం దేవునితో జీవించాడండి. అయినప్పటికీ కూడా అతని జీవితంలో ఒక మరణకరమైన వ్యాధి వచ్చిందండి. ఆ వ్యాధి వచ్చినప్పుడు హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ప్రభువా, ఏంటయ్యా, హిజ్కియాలో నేను భూమి మీద ఉన్నానయ్యా, నేను నీ దృష్టికి ఎలాగో బ్రతికానో జ్ఞాపకం చేసుకో ప్రభువా. అసలు ఎంత అద్భుతమైన జీవితం అండి. నాకు అనిపించింది, హిజ్కియాని దేవుడు ఎందుకు హిజ్కియా జీవితం ఇలా పెట్టాడు అంటే, దేవుని కార్యాలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని అద్భుతమైన జీవితం జీవించాలని, హిజ్కియా లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా ఉన్నారా లేదో పరీక్షించుకోమని దేవుడు పెట్టాడండి. హిజ్కియా అంత భయభక్తులు కలిగి దేవునితో చక్కగా నడిచినప్పుడే హిజ్కియా జీవితంలో దేవుడు ఒక పరీక్షను పెట్టి, ఆ పరీక్షలో హిజ్కియా ఏ విధంగా దేవుని బ్రతిమలాడుకొని తన నిర్దోషత్వాన్ని దేవుని సన్నిధిని పెట్టాడో చూస్తున్నట్లయితే ఆశ్చర్యం కలిగిస్తుందండి, అద్భుతం అనిపిస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఒక్కసారి మనం పరీక్షించుకుంటే మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది అది మనకే తెలుసు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి మనస్సాక్షి నువ్వు కరెక్టా కాదని మనకే గుర్తు చేస్తుందండి. హిజ్కియా జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. హిజ్కియా జీవితంలో కూడా తన శరీరంలో ఒక భయంకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి పరీక్షించుకుంటున్నాడు. ఏంటయ్యా నాకు ఈ పరీక్ష అంటూ అడుగుతున్నాడు. ఈ మాట చూద్దామా? మరొకసారి చదువుదాం ఈ మాట. యెహోవా యథార్థ వృద్ధుడనై, ఈ మాట చూడండి, దేవునితో ఎటువంటి సవాసం చేస్తున్నాడు. నాకు అనిపించింది, హిజ్కియాకు ఈ మరణకరమైన వ్యాధి ఎందుకు వచ్చిందంటే, హిజ్కియాకు ఉన్న వ్యక్తిత్వం ఏంటో, మంచితనం ఏంటో, దేవునితో ఉన్న రిలేషన్షిప్ ఏంటో బయటకు వచ్చేదానికి అంత మంచివాడైనటువంటి ఆ వ్యక్తికి దేవుడు ఆ యొక్క మరణకరమైనటువంటి వ్యాధిని పెట్టి హిజ్కియాని పరీక్షించి దేవునికి మహిమ తెచ్చుకున్నాడు అనిపించిందండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట అండి. ఏం స్టేట్మెంట్! ఇప్పుడు దేని బిడ్డరా, తన గురించి తానే చెప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. నా బ్రతుకులో నేను ఎలా బ్రతికానో చూడయ్యా, నిన్ను మళ్ళీ సిలువ వేసానా, సిలువ ఎప్పుడు వేలేదయ్యా, నీకు మళ్ళీ కోపం పుట్టించక నా మాట లేదయ్యా, నిన్ను బాధ పెట్టడిగా నా బాధ లేదయ్యా, నా మాటలు లేవయ్యా, నా జీవితం లేదయ్యా, నీకు చెడ్డ పేరు తెచ్చే వ్యక్తిగా నేను కానయ్యా అని హిజ్కియా తన జీవితాన్ని దేవుని సన్నిధిలో పెట్టి అడుక్కుంటున్నాడు. నా బ్రతుకు చూడయ్యా, ఒక్కసారి నా బ్రతుకు చూడయ్యా అంటున్నాడండి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి. ప్రియమైన బిడ్డలారా, చూడండి, రెండో వచనం కానీ కూడా మనం చదువుదాం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిపించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థించను. అసలు ఎంత అద్భుతమైన మాట అండి. అయ్యా చూడయ్యా, నా జీవితాన్ని చూడు, యథార్థ హృదయుడనై నేను ఎక్కడ కూడా నా హృదయాన్ని మోసపుచ్చుకోలేయ్యా, ఎక్కడా నేను మోసం చేయలేదయ్యా, నేను నటించే జీవితం కలిగిన వ్యక్తిని కాదయ్యా, నిన్ను తెలుసుకున్న తర్వాత యథార్థంగా నిన్ను ఆరాధించనయ్యా, నీ వాక్యాలను యథార్థంగా పాటించనయ్యా, నీ వాక్యానుసరమైన జీవితాన్ని నేను నా జీవితంలో అనుభవించనయ్యా, నీ వాక్యానుసరమైన జీవితం లేకపోతే నా జీవితానికి ఒక చెడ్డ పేరు వస్తుంది నాకు తెలుసయ్యా, యథార్థంతో నేను నిన్ను ఆరాధించనయ్యా అంటున్నాడు. మళ్ళీ నేను మాట చెప్తున్నాను, ఒక వ్యక్తి యొక్క జీవితం దేవునితో, ఒక అద్భుతమైనటువంటి దేవునితో అద్భుతమైన రీతిలో యథార్థంగా ఉన్నప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలం. ప్రియమైన బిడ్డలారా, దేవుని బలమును నిజంగా అనుభవించగలమండి. నీ పట్ల దేవుడి ఉన్నతమైన కోరిక ఏంటో, ప్రణాళిక ఏంటో, ఉద్దేశం ఏంటో, దేవుడు ఏం చేయబోతున్నాడో, అసలు ఆయన యొక్క ఆలోచనలు ఏంటో, వర్ణనాతీతం అవన్నీ కూడా మన జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడతాయి అంటే యథార్థమైనటువంటి మనస్తత్వం కలిగి దేవుని సన్నిధిలో
సన్నిధిలో నిర్దోషంతో నువ్వు జీవించడం మొదలుపెట్టినప్పుడే నువ్వు శక్తి కలిగిన బలమైన వ్యక్తివండి. నేనైతే ధైర్యంగా చెప్తున్నాను, నీ గురించి లోకములో ఎంతమంది చెప్పినా అది డమ్మినే, గాలి కొట్టుకుపోయే పొట్టే. నీ గురించి నువ్వు చెప్పగలిగిన వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఎటువంటి వ్యక్తివి అని దానికి దేవుడు సాక్ష్యం ఉండాలి, రెండోది నువ్వే సాక్ష్యం ఉండాలండి. అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించినట్లయితే లోకములో రియల్లీ గ్రేట్. నీవు దేవునికి మహిమ తెచ్చే వ్యక్తివి, ఈ లోకములో దేవుని మార్గంలో నడిచే వ్యక్తివి, ఈ లోకములో యథార్థవంతమైన వ్యక్తివి. మళ్ళీ చెప్తున్నాను, దేవునితో మంచి సంబంధం లేని వ్యక్తి ఈ భూమి మీద ఎప్పుడూ యథార్థవంతుడు కాలేడు. అంతే, మీ డైరీలో రాసుకోండి. దేవుడితో మంచి సంబంధం కలిగిన వ్యక్తే ఈ భూమి మీద ఒక యథార్థవంతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, యథార్థవంతుడండి. కాబట్టి ఆ దేవుడితో సత్యము తెలుసుకున్న తర్వాత నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావో నిన్ను నీవే పరీక్షించుకో, ప్రతిదినము పరీక్షించుకో. నీవు యథార్థవంతుడి కాకపోతే నీ జీవితంలో దేవుని గొప్ప కార్యాలు చూడలేవు. రెండవది, లోకములో నువ్వు యథార్థవంతుడి కాకపోతే పుట్టింది మొదలుకొని చచ్చిపోయేంత వరకు నువ్వు కరెక్ట్ అయిన వ్యక్తివి కాదు, మాట మార్చే వ్యక్తివి. నీ మాట తప్పు, నీ ప్రవర్తన తప్పు, నీ భక్తి తప్పు. నువ్వు భక్తి చేస్తున్నావు కానీ శక్తితో కూడిన భక్తి కాదు, కానీ అబద్ధముతో కూడిన భక్తి. భక్తిలో మోసం ఉంటే ఇంక అయిపోయే లైఫ్. దేవునితో జీవించే జీవితంలో మోసం ఉన్నట్లయితే మన లైఫ్ అయిపోయింది. ఈరోజు చాలామంది భక్తి అని ముసుగులో ఉన్నారు, కానీ దేవుడు చూసినట్లు ఉండాలి అనుకుంటున్నారు, కానీ దేవుని కార్యాలు చాలామంది రుచి చూడలేకున్నారు. ఎందుకు రుచి లేకున్నారు తెలుసా? యథార్థంగా దేవుని ఆరాధించలేకపోతున్నారండి. నేనేమైనా పర్వాలే, ఆయన వాక్యానుసారంగా జీవిస్తాను, ఆయన సత్యానికి మనల్ని ప్రతిష్ఠించాడు, యేసుక్రీస్తు నమ్ముకున్నాక సత్యవంతమైన జీవితం జీవిస్తాను, బ్రతికినా చచ్చిపోయినా, ఎంత నష్టం వచ్చినా ఏది ఏమైనా అని ఒక బలమైన తీర్మానం తీసుకొని నీ గుండెలో నుంచి దేవునితో ఒక ఒప్పందం చేసుకొని ఈ భూమి మీద ఒక యథార్థవంతమైన లైఫ్ నువ్వు జీవించినట్లయితే నిజముగా సాతాను నిన్ను చూచి వణుకుతుంది. రెండోది, దేవుడి దగ్గర నుంచి కృప వస్తే నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది ఆ కృపే. దేవుని వాక్యం చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు యథార్థవంతుడివి అంటే దేవుడి ఆజ్ఞలను న్యాయ విధుల చొప్పున నిందారహితుడిగా నువ్వు బ్రతికినట్లయితే, నడుచుకున్నట్లయితే అప్పుడే నీవు యథార్థవంతుడివి. నీ ఆత్మ నీకు చెబుతూ ఉంటుంది నువ్వు ఎక్కడెక్కడ మోసం చేసింది, ఎక్కడెక్కడ సత్యాన్ని అసత్యం చేసింది, ఎక్కడెక్కడ ఎవరినో మోసం చేసావు కాదు, మొట్టమొదటిగా నువ్వే మోసపోయావు. ఎందుకు? నువ్వు సత్యంగా నిలబడవలసినటువంటి నీవు నిలబడలేదు అంటే గాలికి కొట్టుకుపోయినావు. అబద్ధానికి జనకుడైన సాతానికి లోపడ్డావు కాబట్టే సత్యవంతుడిగా భూమి మీద నువ్వు జీవించలేదు. అందుకే చాలా జాగ్రత్తగా జీవించాలి. హిజ్కియా అంటున్నాడు, దేవా నీ సన్నిధిలో నేను ఏ విధంగా జీవించానో పరీక్షించునన్నా అంటున్నాడు. చూడండి ఈ మాట చూడండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్టు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లా జరిపించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో. ఆమెన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నిజంగా ఎంత గొప్ప దేవుడు రాజా. నీ దృష్టికి నాయనా నిజముగా తండ్రి మనస్సాక్షి మంచిదైతే, దేవుని ఎదుట మా మనస్సాక్షి మంచిదైతే నిజంగా ఎన్ని గొప్ప కార్యాలు రాజా. దానియేలు జీవితంలో ఒక ధైర్యము, ఒక విడుదల, ఒక గొప్ప అద్భుతం. అంతేకాదు హిజ్కియా జీవితంలో ఒక ధైర్యము, ఒక గొప్ప విడుదల నాయన. అంతేకాదు నాయన, నిజముగా ధైర్యము కలిగిన వారిగా వారు నిలబడ్డారు. అయ్యా, ఈరోజు ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ మీదకి రాజా నీ కరుణగల హస్తము చాపండి. నీ బిడ్డలకి ఇచ్చిన రక్షణను బట్టి, కృపను బట్టి, దీవెనను బట్టి, మేలను బట్టి నీకు వందనాలు. నీ కొరకు వారు ప్రతిష్ఠించబడిన వ్యక్తులుగా దేవుని దృష్టిలో నాయనా ఈ బిడ్డలు నిర్దోషిగా యథార్థమైన జీవితము దేవునితో జీవిస్తూ దేవుని యొక్క బలమైన ఆశీర్వాదాలతో నీ బిడ్డలు వర్ధిల్లింపబడుదురుగాక అని ప్రార్థన చేస్తున్నా. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ జీవితంలో నాయన తండ్రి నూతన ఉద్యోగాలకు ద్వారములు తెరవండి నాయన. శాంతిని దయచేయి నాయన, సమాధానము దయచేయి నాయన. ముయ్యబడ్డ ప్రతి గర్భము యేసు నామములో
తెరవబడును గాక. ఘనమైన వివాహాలు జరిపించండి నాయన. అప్పుల నుంచి విడిపించండి రాజా. నీ కృప ప్రతి బిడ్డ మీదకి దిగి వచ్చును గాక. ఈ వర్తమానం ఎంతమంది వీక్షించారో, ఏ కుటుంబంలో టెలికాస్ట్ అయిందో నాయన, వారును, వారి పిల్లలను, వారి కుటుంబాలను నాయన దీవించబడుదురు గాక అని యేసు పేరుతో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.